అందరికీ నమస్కారం। ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు। ముగ్గురు కూడా మహానటులు। వీరు త్రిమూర్తులు అనేటువంటి గొప్ప చలనచిత్రము 2014 నుంచి ఎంతో చక్కగా రూపొందించారు। ఈ చిత్రాన్ని మీరందరూ చూడాల్సింది। వీరు మహానటులు। వీరు ఆస్కార్ అవార్డులకు ఎక్కువ, తుస్కార్ అవార్డులకు తక్కువ। వీరికి ఎటువంటి అవార్డు ఇచ్చినా గానీ ఇబ్బంది లేదు కాబట్టి ఈ మహానటులు 2014 నుంచి ఎంత చక్కటి నటనను ప్రదర్శించారో అన్ని విషయాలు మనం కులంకుశంగా తెలుసుకుందాము। కాబట్టి ఓపికతో కాసింతసేపు ఈ త్రిమూర్తులు చలన చిత్రాన్ని నేను రూపొందించాను। వీరి నటనకు మీరు ఏ అవార్డు ఇస్తారో మీరే చెప్పండి ప్రేక్షకులారా। దయచేసి ఓపికతో కాసింతసేపు వీక్షించండి। మొదలు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు, మీ సొల్లు పెట్టండి సార్। ప్రధానమంత్రిని మంది అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసింది, ఏడుపు వచ్చింది, నా కన్నీళ్ళు వచ్చినాయి। 11 రోజులు బాధ వచ్చింది। ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను। కడుపు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? A few years later. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను ఒకటికి చిన్న అంటాం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు। నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు। మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి। అచ్చే దిన్ ఆ జాయేగా, కిధర్ హై వో అచ్చే దిన్, అభి తక్ నా దిఖాయ్। బాధ కలుగుద్ది। అరే మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం, మీరు అండగా ఉంటారని ఎన్నుకున్నాం, ఎంతో ప్రేమించి ఎన్నుకున్నాం మిమ్మల్ని దేశానికి। కానీ మీరు మమ్మల్ని భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? మేము భయపడతామా? ఎందుకు భయపడతాం? మేము ఎవరినైనా చూసి మేమేం తప్పులు చేశాం? మేము ఈ దేశ పౌరులం కాదా? సిగ్గులేని పవన్ కళ్యాణ్ గారు, క్షణానికో మాట, పూటకో వేషము, గంటకో మాట మాట్లాడే నీ ఊసరి వెళ్ళి బతుకు ప్రజలందరూ చూస్తున్నారు। నువ్వన్నట్టుగానే ఈ యొక్క జంతర్ మంత్రి ఢిల్లీ దగ్గర చేసినటువంటి విద్యార్థులు ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు దాక్షణ్యముగా లాఠీ చార్జీ చేసి రక్తాలొచ్చి కొడితే నువ్వేమీ మాట్లాడకుండా మోడీని అనేశారని చెప్పి చిలక పలుకులు పలుకుతూ ఏడుస్తున్నావంటే నువ్వు కడుపు కన్నం తిన్నావా, యుద్ధం తిన్నావా? ఈ విద్యార్థులను ఎలా కొట్టారు ఒక్కసారి చూడు। నువ్వు కడుపు కన్నం తింటే అలా మాట్లాడవు। हम लोग कोई डाकू है क्या? डाकू नहीं है, शिक्षक है हम लोग। तुम्हारे घर में औलाद है तब पता चले। उसको बात करने से लगा है, कौन करता है, कौन ऐसे मारता है? बहुत गंदी पुलिस है दिल्ली पुलिस। लड़कियां जांच करती है, लड़कियों को छूते हैं, लड़कियों को गाली देते हैं ये पुलिस। किसी को वोट नहीं देंगे, कोई यहाँ पे वोट के लायक नहीं है। हम पीसफुली, हम कुछ नहीं कह रहे हैं, हमें मतलब पुलिस वाले बैरिकेड को धक्का दे रहे हैं, यहाँ पे मारा है, कमर पे मारा है। ये कोई बात होती है? हम भी मारे इनको, हम मारेंगे, हम लाठी चार्ज करेंगे, ये करेंगे, बैठाएंगे, एम्बुलेंस पे जाओ। इसके लिए एम्बुलेंस पे जाओ, ये लगाया एम्बुलेंस पे जाओ। हम रेप के खिलाफ लड़ते हैं, इन लोगों ने खुद अभी लड़कियों के कपड़े फाड़े हैं। हाँ। పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా ఎంత నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారో। మరి అప్పుడే పోయింది నీ బతుకొచ్చాడా? నువ్వు నీ బాబు కలిసి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ కాడ ధర్నా చేసే వాళ్ళని వారించకపోయావా? నువ్వు మగ పుట్టకు పుట్టింటే నువ్వు నీ బాబు వెళ్లాల్సింది। నీ గురువు మోడీయే ఇంట్లో కూర్చొని సుస్సు పోసుకున్నాడు, నువ్వేం వెళ్తావు? వెనకాల దొడ్లో దూరి మాట్లాడమంటే మాట్లాడతావు। నీ బతుకంతా అంతే కదా। మాకు తెలియందేముంది? నీ నక్క వేషాలు, నీ విధేయతలు అన్ని ఎప్పటి నుంచి చూస్తున్నాం? ఎంతకాలం నటిస్తావయ్యా? ఊసర వెళ్ళి సిగ్గు లజ్జ ఉండాలి। A few years later. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ యొక్క యూసర వెళ్లి చేష్టాలన్నీ చూసాం। ఇకపోతే బాబు గారి గతంలో మోడీ మీద ఎలా రెచ్చిపోయాడు, మోడీని ఎలా దుర్భాషలాడాడు, ఆడడమే కాదు అతని యొక్క 100 మాది గతులతో ఎలాంటి మాటలు ఎంత నీచంగా మాట్లాడాడో అన్ని చూద్దాం। ఈ ముగ్గురు ఊసర వెళ్లి వేషాలన్నీ ఒకటిగా చూద్దాం। మొదలు పెట్టండి। ఇక్కడ పరిస్థితి చూస్తే నరేంద్ర మోడీ అనుకున్నాం బాగానే ఉన్నాడుగా, పైకెళ్ళంటే అచ్చేదిన ఆయేగా 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 అన్నాడు। అచ్చేదినేమో కానీ సచ్చేదినం తేనే తెచ్చిండు అని ఈ సందర్భంగా మనవి చేస్తా। నగదు రహిత పరిపాలన చేస్తానన్నాడు, మెదడు రహిత పరిపాలన చేస్తున్నాడు। మననేమో రోడ్లు ఊడమన్నాడు, సారేమో బ్యాంకులు ఊడిచేటువంటి పరిస్థితుల్లో ఫుల్ బిజీలో ఉన్నాడు। అందుకనే మోడీ మీద ఓ పిల్లలు చెప్తున్నారు, ఓ ఉదయం టిఫిన్ చేద్దామని పోగానే ఆ తండ్రి అన్నాడంట, అరే 20 ఇచ్చినోనికే టిఫిన్ పెడతారా పోయానంట।
అప్పుడు ఆ పిల్లలు అరే నువ్వు డాడీవా మోడీరా భయ్ అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ ఇంకొక పరిస్థితి చూస్తే నేను బీజేపీ నాయకులకు చెప్తున్నా, పలిగేది మాత్రం భారతీయ జనతా పార్టీ పైజామని అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మొన్న రాక అమరావతికి వచ్చి బాబు గారిని కలిసిపోయిన అక్కడికి. 2014లో అలా మోడీ గారిని నర్సిరెడ్డి అనేటువంటి తెలంగాణ కార్యకర్తతో దూషింపజేసి ఇప్పుడు మరి బాబు గారు రంగులు మార్చేసి మోడీ గారి కాళ్ళు పట్టుకుని పిసుక్కుంటూ మహానాయకుడు ఈయన కాళ్ళ దగ్గరే నా తనువు చాలిస్తానని చెప్పి ఎంతో చక్కగా ఊసరవెల్లి చేష్టలు చేస్తున్నారు. ఇవి చూద్దాం, ఆ తర్వాత మోడీ గారు వస్తారు. కానీ అన్న నీదే లేటు. Narendra Modi ji is standing very tall compared to all global leaders. He is no more Indian leader. అవునా నిజమా? He is the global leader. Under his leadership, he promoted India. బాబు గారు ఎంతో చక్కగా మోడీ గారి కాళ్ళు పిసుక్కుంటూ ఎంతో చక్కగా జాకీ పెట్టి పైకి లేపారు. ఇకపోతే మోడీ గారు వస్తున్నారు, మిమ్మల్ని మోడీ గారు ఆశీర్వదించాలని నిన్ను నీ కొడుకును ఎంతో ఉత్సాహపెడుతున్నారు. ఆయనలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఊసర వెల్లులుంటాయి. మీ ముగ్గురు త్రిమూర్తులు కదా, మీరు ఊసర వెల్లికి ప్రతిరూపాలు. మొదలు పెట్టండి మోడీ గారు మీరు. A few years later. साथियों, मैं कहीं पर यहाँ के मुख्यमंत्री जी का एक स्टेटमेंट पढ़ रहा था. उन्होंने बताया कि मोदी को वेल्थ क्रिएशन नहीं आती. उन्होंने ये भी दावा किया कि उन्हें खुद को, लोकेश के पिताजी को वेल्थ क्रिएशन आती है और वो इसके लिए मेहनत भी कर रहे हैं. साथियों, ये सचमुच में सच बोल रहे हैं, एकदम सही बोल रहे हैं. अमरावती से लेकर के पोलावरम तक वो इसी चक्कर में तो है ताकि उनकी अपनी वेल्थ क्रिएट हो, और इसलिए चौकीदार से जरा उनको परेशानी हो रही है. A few years later. మీరు కనీసం ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. యశోద బేన్ ఆయన భార్య ఉంది. నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నా. నన్ను లోకేష్ తండ్రి అన్నారు, నేను గర్వపడుతున్నా. నేను అడుగుతున్నా, యశోద బేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారని నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, గురువింద సామెత మీకు కూడా వర్తిస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్యమ్యాన్ అంటాడు, ఈయన వాచ్యమ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడు గట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర. చూశారు కదా ఫ్రెండ్స్, వ్యక్తిగతంగా పెళ్లాలను తిట్టుకున్నారు, కొడుకులను తిట్టుకున్నారు. పోలవరం నుంచి అమరావతి వరకు దోచేస్తున్నాడని మోడీ అన్నాడు. ఆయన భార్యని నిందించాడు. అసలు ఆయనకు పెళ్ళా ఉంది మీకు తెలుసా తమ్ముళ్ళు అన్నాడు. ఇన్ని రకాలుగా వ్యక్తిగత హననం చేసుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసినటువంటి ఈ త్రిమూర్తులు ఇప్పుడు కలుసుకొని ఒకరినొకరు జాకి పెట్టుకొని పైకెత్తుతుంటే ఏమనాలి ప్రజలారా? నాకేమీ అర్థం కావడం లేదు. ఇంత దుర్మార్గులు, ఇంత నీచమైన పాలకులు ఈ ప్రపంచంలో ఉండరు. ఇటువంటి దుర్మార్గులను అర్జెంటుగా పారద్రోలితే గాని ఈ దేశం బాగుపడుతుంది ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అలాగే మీ అందరి గురించి ఏమనుకుంటున్నారు ప్రజలను అడిగి తెలుసుకుందాము. చెప్పండి ప్రజలారా. చండాలంలో చండాలం ఏదన్నా ఉందంటే ఇదే ఉంది. ఇంతకు మించి ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ కు మించి చండాలమైన గవర్నమెంట్ ఇండియాలో లేదు. ఖరీదులో పనికి వచ్చే డ్యాములు కానీ ఏదన్నా నువ్వు కట్టినవి ఉన్నాయా, కట్టబోయాయి ఉన్నాయా, కడతావా? కట్టిని ప్రైవేట్ పరం చేయటం తప్ప నీ వల్ల ఏమన్నా ఏది ఉందా? ఏమైనా చేయగలవా? ఇవాళ రామాయణపట్నం పోర్టు ఆవేళ 5,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్ కట్టిస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్ పరం చేసుకొని అమ్ముదంగటాలు చూస్తున్నావు. మూలపేట పోర్టు కట్టిస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయటాలు చూస్తున్నావు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టిస్తే ప్రైవేట్ పరం చేసి నువ్వు సంపాదించేది ఇదేనా?
సంపద సృష్టిస్తామంటే ఇదా గవర్నమెంట్ సొమ్ము అమ్ముకు దంగటమా? పక్క 30 పార్టీలు రాని ఈసారి మొన్నంటే మోసం చేసి గెలిచారు మోదీ గారి దెబ్బకి. ఈసారి మోదీ కూడా అవకాశం లేదు. పక్కగా మోదీ ఉండడు కాబట్టి మోదీ గారి మాయాజలం. మొన్న గెలిచింది కూడా మోదీ గారి మాయాజలమే. ఈసారి మోదీ గారికి సీన్ లేదు, మోదీ గారికి అవకాశము లేదు. ఎందుకంటే ఆడు పోటీ చేయడానికి లేదు, వాడు మాయ చేయడానికి లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రజల్లో ఉన్నటువంటి ఈ గూటాల కూటమి నేతల గురించి ఏం చెబుతున్నారు. ఎవరిని అడిగినా గానీ వీరిని దుర్భాషలు ఆడడం తప్ప మరొక మాట లేదు, వీరికి ఫ్యూచర్ లేదని చెబుతున్నారు. ఇంతటి దుర్మార్గులు లేరని కూడా చెబుతున్నారంటే ఈ యొక్క గూటాల కూటమి త్రిమూర్తులకి పోయే కాలం దాపరిచిందని నాకు అర్థమవుతుంది. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్.